యువతను వేసుకొని రోడ్ల మీద తిప్పకాయనట్టు తిరుగుతూ ఉంటాడు. అయినా నాకెందుకులే, ఏనన్నా జావని ఏదో సంత. రవి ఎలా ఉన్నాడు సీతక్క? నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హాస్టల్కి వెళ్తే వాళ్ళు లేరని చెప్తున్నారు. మీ అన్న చితక బాధండి తమ్ముణ్ణి. సారీ సీతక్క, నీకు తెలుసు కదా ఇంట్లో కులపిచ్చి మూర్ఖులు. అయినా నీకు మా తమ్ముతో లవ్ ఏంది వైషు? అంటే అంటే మేం గుడిసెలో ఉండేటోళ్ళం, నువ్వు బిల్డింగ్లో ఉండేదానివి. ప్రేమ ఇవన్నీ చూడదు సీతక్క. ప్రేమ చూడదు కానీ మీ అన్న అమ్మ చూస్తారు. నేను వాళ్ళని పట్టించుకోను సీతక్క. ఇండియా వదిలి అమెరికా వెళ్ళేవాళ్ళు. సరే, ఏమన్నా తిన్నావా? లేదు సీతక్క, ఆకలి అవుతుంది. 2 నిమిషాలు ఆగు, ఏమన్నా వంట చేస్తా. నువ్వు మా ఇంట్లో పని మానే సీతక్క. అరే సందీప్, ఇప్పుడే డూప్లెక్స్ నుంచి స్టార్ట్ అయినా, తలనొస్తుంది. మస్తు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. నైట్ అంతా తాగుదాం, నైట్ అంతా తాగుదాం. అమ్మా, అమ్మా ఏమైంది? పడుకో. ఏమైందమ్మా? ఫోన్ ఏది? అన్నే లేడా? సీతక్క, 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 మీ ఇంటికి వెళ్ళాను సీతక్క. నువ్వు లేవు. మీ మామ వాళ్ళ ఇంట్లో ఉంటావనిపించి ఇక్కడికి వచ్చాను. వైషు, ఏమైంది నీకు? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది సీతక్క. నా ఫోన్ కనబడతలేదు. అన్న సందీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేను వెళ్ళి పిలుచుకొస్తా. నువ్వు కొంచెం అమ్మ దగ్గర ఉండు సీతక్క. సరే వైషు, నేను వెళ్తాలి. జాగ్రత్త. అన్నా, అన్నా, పట్టుకోండి
అక్కడ ఒక అమ్మాయిని నడిపిస్తున్నారా? ఇంత అర్ధరాత్రి ఏం చేస్తుందిరా రోడ్డు మీద? రే ఒక్కసారి గ్యాంగ్ రేప్ కావాల్సిందే, అప్పుడే ఆడోళ్ళకి బుద్ధి వస్తుంది. కానివనీరా, ఈ ఆడోళ్ళకి బుద్ధి రావాలంటే వరుసగా గ్యాంగ్ రేపులు అవ్వాల్సిందే. ఇంకా స్వతంత్రం రాలేదురా ఈ ఆడోళ్ళకి. ఇది మొఘల రాజ్యం. ఎప్పుడు అర్థమవుతుందిరా ఈ మందబుద్ధులకి? వెళ్ళి కాపాడదాం, పాపం రా. తెలియదా రోడ్డు మీకు వస్తే రేపు చేస్తామని? తెలిసి వచ్చింది. దానికి కూడా కావాలిరా, లేకపోతే ఎందుకు వస్తుంది? వాడు కొంచెం చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టుందిరా. టెన్షన్లో ఉంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తుంది. పొట్టి బట్టలు వేసుకొని రోడ్ల మీద రాదు. నువ్వు కూడా వెళ్ళావంటే నిన్ను కూడా రమ్మంటది. మూసుకొని పని చూసుకోరా.